హలో అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. తమ్ముని చూశారు కదా ఫ్రెండ్స్, మీరు నెక్ పెయిన్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్య అయితే చాలా ఎక్కువ నెక్ పెయిన్ వస్తుందండి. ఈ మధ్యన కాదు, చాలా రోజుల నుంచి ఉంది. లాస్ట్ 6 months బ్యాక్ కూడా మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను. ఇంకే నాన్న చనిపోయేటప్పటికైతే నేను ఈ 5 నెలలు మాత్రలు అయితే ఆపేశాను అనమాట. ఒక 1 month నుంచి ఎక్కువ పెయిన్ అయిపోతుందండి. ఇది టైలరింగ్ చేసే వాళ్ళకి, కొంచెం ల్యాప్టాప్స్ దగ్గర ఉండే వాళ్ళకి కావచ్చు, ఎక్కువ కొంచెం ఇలా వంకొని హ్యాండ్తో ఎక్కువ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. నా నుంచి ఏం చెప్తున్నానంటే, టైలరింగ్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. మిగతా పని గురించి నాకు అంత ఐడియా లేదు. ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి ఎలా అంటే, ఎక్కువ ఒత్తిడి ఉంటుందన్నమాట. ఒక బట్టల గురించి మాట్లాడడం కావచ్చు, ఒక కటింగ్ గురించి చూడడం కావచ్చు, బట్టలు కుట్టడం కావచ్చు, ఇలానే తలకాయ ఉంచుకొని మనం కుట్టడం వల్ల ఏమైపోతుందంటే, ఈ నెక్ అంతా బాగా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల హ్యాండ్కి ఇదంతా కూడా పెయిన్ ఎక్కువ రావడము, ఎక్కువ పని చేయలేనండి. ఇప్పుడు అప్పట్లో రోజుకి 10 బ్లౌజులన్నా కుట్టేదాన్ని. ఇప్పుడు ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేని పరిస్థితి అయిపోయిందనమాట. అంతా వచ్చేస్తుంది నొప్పి. కనీసం ఇది ఒక 2-3 నెలలు ఈజీగా ఉంటుంది. మెడిసిన్స్ వాడితే కొంచెం కవర్ అవుతుందన్నమాట. చాలా ప్రాబ్లం ఫ్రెండ్స్. ఈ నొప్పి అనేది వచ్చిందంటే ఇది మనం ఎలా గుర్తుపట్టచ్చు అని అంటే, లైట్గా మనకి ఇక్కడ మెడ కింద ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఎక్కువ వాపు వస్తుందండి. ఇక్కడ నెక్ దగ్గర బాగా వాపు వచ్చినట్టు ఉండడం, మెడ తిప్పలేకపోవడం, లైట్గా నొప్పి వస్తుంది. అది స్టార్టింగ్లో ఉన్నప్పటి నుంచే మనం కొంచెం కేర్గా, ఎలా అంటే మిషన్ ఎక్కామనుకోండి, ఒక బ్లౌజ్ కుట్టేసి ఒక 10 నిమిషాలు వచ్చి పనుకోవడము, ఎక్కువసేపు మెడని ఇట్లా తిప్పడము, ఎక్కువసేపు మాట్లాడడము, ఇలాంటివి అయితే ఎక్కువ చేయకూడదండి. కాసేపు ఒక బ్లౌజ్ కుట్టారు అంటే వచ్చి ఒక 10 నిమిషాలు రెస్ట్ మనకంటూ మనం ఇచ్చుకోవాలి. హ్యాండ్ని కూడా ఇది ఎక్కువ అయిపోయింది అని అంటే ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, చేతిలో ఏదైనా పట్టుకున్నా నాకు తెలియకుండా నేనే వదిలేయడము, అంటే స్పందన అనేది తగ్గుతూ వస్తుంది అనమాట నొప్పికి. ఈ నొప్పి చెయ్యి ఎక్కువ నొప్పి వచ్చేసినప్పుడు తల విపరీతమైన నొప్పి వస్తుంది. ఇందువల్ల ఏంటంటే కోపము, చిరాకు ఎక్కువ ఉంటుందండి. ఆ టైంలో బ్లౌజ్ కట్ చేయలేము, కుట్టలేము. ఈ మధ్యకాలంలో మీరు కొన్ని వీడియోస్లో చూడండి, వాయిస్ పెద్దగా చెప్పలేక మ్యూజిక్కే పెడతా. ఎక్కువ నాకున్న కంప్లైంట్ ఏంటంటే మ్యూజిక్ పెడతానండి. ఎందుకంటే ఇలా చెప్పలేము అనమాట. చాలా కష్టం అయిపోతుంది నొప్పి వచ్చినప్పుడు. నాకు తెలిసినంత వరకు బెల్ట్ కూడా రాసిచ్చారనమాట డాక్టరు. ఇవాళ వెళ్తాను, 6 months బ్యాక్ వెళ్ళినప్పుడు రాసిచ్చారు. అంతకుముందు వేరే నెల్లూరు, తిరుపతిలో కూడా చూపించుకున్నానండి. నాకేం ఇంగ్లీష్ మందులు అంత అనిపించలేదు. అవి వేసుకుంటే ఏమైపోతుందంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. ఇంగ్లీష్ మందులు వేసుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఇంకా మా ఊర్లోనే ఇక్కడ రామాంజనేయులు అనేసి ఉన్నారనమాట. ఆయన బాగా చూస్తున్నారు, ఆయుర్వేదిక్. చాలా బాగా తగ్గిందంటే మనం వేసుకోవాలి డైలీ. ఒక 6 నెలలు కోర్స్ పెట్టాడు ఆయన. తర్వాత గుజ్జు పెట్టేదానికి మందులు రాస్తాను అనేటప్పటికి, ఇంకా నాన్న చనిపోయేటప్పటికి గుజ్జు పెట్టేదాకా ఆ ట్యాబ్లెట్స్ అయితే వాడలేదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ స్కానింగ్ అయితే తీపించుకొని, ఎందుకు మరి అంత పెయిన్ వస్తుంది అనేది ఒకసారి చూపించుకొని ఇంకా మందులు రాసిస్తారనమాట. అవి ఇంకా కంటిన్యూ చేయాలండి. ఎలా అయిపోయిందంటే, చాలా నొప్పి అయిపోతుంది. ఇల్లు కూడా లాస్ట్కి నేను చిమ్మలేని పరిస్థితి లాగా అయిపోయిందనమాట. ఇల్లు చిమ్మాలన్నా కూడా నాకు కష్టమైపోతుంది. ఒక చిమ్మినా కూడా చెత్త మనం ఎత్తుతాం కదా, ఇట్లా వంగినప్పుడు ఇదంతా కూడా లాగేస్తుంది అనమాట. వంగలేము. ఏదైనా పని చేయాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే కొన్ని పనులు తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట నేను. ఇవాళ ఈవినింగ్ అయితే, మొన్న శనివారం వెళ్ళామండి. శనివారం వెళ్తే సార్ లేరనమాట. ఇంకా సోమవారం సాయంకాలం అయితే రండి అని చెప్పారు. ఇవాళ వెళ్ళాలి, 6-6:30కి వెళ్తానండి. ఆయన ఏం చెప్పారో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తానమాట. అంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే, ఎక్కువ పని చేయకూడదమ్మా అని చెప్పారనమాట. మన ఇప్పుడు టైలర్స్ కంటే సీజన్ వచ్చింది అని అంటే ఇంకా అస్సలు ఖాళీ ఉండదు, తెలిసిందే కదండి మీకు కూడా. కాకపోతే కొంచెం జాగ్రత్తలు, మీరు ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ముందుగానే కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఒక బ్లౌజ్ కుట్టి కాసేపు రెస్ట్ తీసుకోవడము, ఎక్కువ పని అయితే చేయకండి. ఎక్కువసేపు మెడని ఇలాగే పెట్టి స్ట్రైట్గా ఉంటే ఏం కాదు. ఒకసారి ఈ వాపు వచ్చేసినప్పుడు మనం పనుకోవాలన్నా కూడా మెడలంతా కూడా ఒత్తుకుపోతాయి అన్నమాట. చాలా కష్టమై పనుకోలేం. నిజంగా చెప్పాలంటే పనుకోలేము అనమాట. నెక్ పెయిన్ వచ్చింది అని అంటే, హ్యాండ్ పెయిన్, నెక్ పెయిన్, ఈ ప్రాబ్లమ్స్తో మీరు ఏమైనా బాధపడుతుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం చూసుకోవాలి అండి. లేదంటే నెక్ పెయిన్ కాస్త చేయికి వచ్చేసిందంటే ఏ పని చేయలేము. ఇప్పుడు ఒక చేయికే వచ్చింది. ఈ 4 రోజుల నుంచి అయితే ఈ చేయి కూడా లైట్గా లాగేయడము, ఇక్కడంతా నొప్పి పట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఎక్కువ అయిపోతుంది అన్నట్టుగా. ఇంకా కష్టము.
అని చెప్పేసి ఇవాళ అయితే బయలుదేరుతున్నాం హాస్పిటల్కి. ఇంకా వెళ్ళాలి, డాక్టర్ ఏం చెప్తారో పక్క భయం వేస్తుంది. లాస్ట్ వెళ్ళినప్పుడు అసలు ఏం పని చేయొద్దమ్మా అని అయితే చెప్పారు. ఇంకా మన పని ఇంకా చేసుకోకపోతే జరగదు కదండి. మేమిద్దరము, ఇంకా మా ఆయన నేను ఇద్దరము టైలరింగే అనమాట. ఇంకా యూట్యూబ్ ఏదైనా కొంచెం సక్సెస్ అయితే కొంచెం పని తగ్గించుకుంటాము అంటే, ఇది పెద్ద గ్రోత్ ఏమీ లేదు, వ్యూస్ వస్తూ ఉంటాయి అలా అంతే. ఇవి టైలరింగ్ కంటెంట్ కదండి, పెద్దగా సక్సెస్ అయ్యేదంటూ ఏమీ ఉండదు, పెట్టుకుంటూ పోతూ ఉండడమే వీడియోస్ అనేటివి. ఇలాగా ఏమన్నా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ కాడికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్ పెయిన్ అనేది చాలా అంటే చాలా ప్రమాదకరం అనమాట. ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా వస్తాయండి. మనం తక్కువ మాటల్లో చెప్పేదైతే అస్సలు కాదు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా కష్టమైపోతుంది, వాళ్ళని చూసుకోలేము, మనం పని చేసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి. అప్పుడు మన స్కూల్ ఓపెన్స్ అయిపోయాయి అనమాట. పొద్దున్నే లేసి బాబుని రెడీ చేయాలి, అన్నా చేయాలి, ఇలా కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉందని చెప్పేసి మనం కూడా ఇక్కడ దగ్గరగా స్కూల్లోనే వేసేసుకున్నాం అనమాట. ఇలాగ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ముందుగానే మీరు చూపించేసుకోండి, మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అయిపోతాయి కదా. మనం ఆడవాళ్ళకి బాగాలేదు అని అంటే ఇంకెక్కడిదక్కడ ఆగిపోయినట్టే నాకు తెలిసినంత వరకు అయితే. టైలరింగ్ చేసే వాళ్ళకి మెయిన్గా తలనొప్పి కూడా వస్తుంది అనమాట. ఈ నొప్పి వచ్చినప్పుడు తలనొప్పి రావడము, తలలో ఏదో నరాలన్నీ తిరిగినట్టుగా అనిపించడము, వాంతింగ్ రావడము, కళ్ళు అయితే లాగేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పటికి ఫోన్ కూడా చాలా వరకు తగ్గించేసానండి, వీడియోస్ కూడా పెట్టడం ఆపేసాను నేను చెప్పాలి అంటే. ఇప్పుడు ఒక వీడియో అటు అప్లోడ్ చేస్తూ ఉంటాను, అందుకే పెట్టిన వీడియోస్ కూడా ఒక్కోసారి పెడతా ఉంటాను అనమాట. ఒక్కోసారి రీచ్ అవ్వకపోయినా ఒకసారి రీచ్ అవుతుంది అన్నట్టుగా పెట్టిన వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటానండి. అప్పుడప్పుడు తీసేంత ఓపిక లేక ఎక్కువసేపు మాట్లాడినా కూడా ఇదంతా నొప్పి వస్తుంది అనమాట. అంతదాకా ఒకరికన్నా ఉంటే ఎవరైనా ముందుగా వెళ్ళి చూపించుకోండి. ఏమన్నా రెస్ట్ అయితే ఎక్కువ తీసుకునేదానికి ట్రై చేయండి. ఎంతసేపు వర్క్ అనుకుంటే కొంచెం కష్టమే. మెడనైతే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వనివ్వకూడదు. మళ్ళీ లాస్ట్కి ఏమైపోతుందంటే ఇక్కడ అరిగిపోయింది అని చెప్పారనమాట. ఎక్కువ ఉండి వర్క్ చేయడం వల్ల వర్క్ అయితే కంప్లీట్గా తగ్గించుకోమని చెప్పారు. అప్పటికి మా ఆయన ఉంటారు కాబట్టి చాలా వర్క్ అంతా మా ఆయన మిషన్ కాడే జరిగిపోతుందండి. ఇలా ఫైనల్ స్టేజ్కి నాకు అక్కడికి వస్తుంది అనమాట. బ్లౌజ్ మొత్తం కుట్లు పోయడం మొత్తం ఆయన ఉంటుంది, కటింగ్ వర్క్ నాకు ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ డాట్స్, మెయిన్ డాట్స్ ఇవంతా కూడా నాకు ఆడికి వస్తాయి. ముక్కల భాగం పని మా ఆయనే చేసేస్తారు. ఇప్పుడు ఆ కొంచెం పని కూడా నాకు కష్టమైపోతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. హెల్ప్ చేసేవారు ఉంటే పర్వాలేదు, మీకు మీరే ఇబ్బంది పడతారనమాట. కొంచెం హెల్త్ చూసుకోండి, మనకంటూ రెస్ట్ ఇచ్చుకోవాలి. కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే చూపించుకోండి. నేను సాయంకాలం వెళ్ళి డాక్టర్ ఏం చెప్పారో నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఓకేనా?